నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అద్భుతమైన దేశభక్తి కవిత్వంతో ప్రజల్ని రాయప్రోలు సుబ్బారావు జాగృతం చేశారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. వర్కింగ్ జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితీ కల్పించాలి. బొత్తుల సురేష్. మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. హైకోర్టు న్యాయవాది ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ ఎస్ రాజశేఖర్. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల బాపట్ల జిల్లా నిర్మాణ మహాసభ సీమోన్ అధ్యక్షతన జరిగింది. ఉద్యోగ భద్రతకై ప్రత్యక్ష పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు గతంలో 12 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చొరవ తీసుకుని పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరారు. భవిష్యత్తులో వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు గాను ఉద్యమాలు ఉధృతం చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పీఎఫ్ఈఎస్ఏ లేకుండా వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులు వీరని గుర్తు చేశారు. హెచ్ఆర్ పాలసీ లేని పరిస్థితి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న వీరికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కనీస సౌకర్యాలు అందడం లేదని పేర్కొన్నారు. పనిచేసే చోట్ల ప్రమాదానికి గురైతే హెల్త్ కార్డు లేని పరిస్థితి ఉందన్నారు. భవిష్యత్తులో వీరి సమస్యల పరిష్కారం ఆందోళన పట్టుపడుతున్నామని, తక్షణమే 1200 వేతనాలు విడుదల చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లా సలహాదారులుగా శామ్యూల్ శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా రహేల్ రావు, అధ్యక్షులుగా సిమన్, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా సుధారాణి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఏడుకొండలు, కోశాధికారిగా భారతి, ఆఫీస్ బేరర్స్గా సంధ్యారాణి, వెంకటరెడ్డి, నాగేశ్వరమ్మ, విజయకుమార్, శిరీష, సౌజన్య 15 మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సింగర్ కొండ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్యామ్యూల్, రాష్ట్ర నాయకులు సునీల్, నాగేశ్వరరెడ్డిలు పాల్గొన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు మనం ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఏదైతే ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ గా ఉన్నటువంటి దాదాపు 15,000 కుటుంబాలు ఈ రోజు ఉద్యోగులుగా గుర్తించబడలేదు. ఈ రోజు వాళ్ళకి నెల వేతనాలు రావడం లేదు. వారు చాలా కన్నకొచ్చడంలో జీవనం కొనసాగిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పేందుకే గత నెలలో కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాల్లో జిల్లా మహాసభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో పనిచేస్తున్నటువంటి క్యాడర్స్ పై స్థాయిలో ఉన్నటువంటి డిపిఎం స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రభుత్వమే వేతనాలు ఇస్తా ఉంది. అయితే కింది స్థాయిలో ఇచ్చేటువంటి వారికి వ్యవస్థ, ప్రకృతి వ్యవసాయ వ్యవస్థ ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఎన్జిఓ ద్వారా వచ్చేటువంటి అమౌంట్ ద్వారా వేతనాలు వస్తాయని ఈరోజు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి వారికి ఈరోజు వేతనాలు లేవు. వేతనాలు లేకుండా ఈరోజు అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. 10 నెలలంటే దాదాపు ఒక్కొక్కరికి లక్షల్లో వేతనాలు రావాలా, కానీ ఈరోజు జాబితా జరుగుతా ఉంది. ఈరోజు మనం యూనియన్ పెట్టుకుంటేనే అధికారులంతా కూడా ఆలోచన పడతా ఉన్నారు. వీరికి ఏమవుతాం, యూనియన్ మనం ఏమడుగుతున్నాం, మనము జీతం వస్తుంది, వేతనం వస్తుంది కాబట్టి మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించండి అంటున్నాం. కానీ ఒక చట్టం ఉంది, 5 సంవత్సరాల కంటే పైబడి ఎవరైతే పనిచేస్తారో ఒక వ్యవస్థలో వాటిని ఖచ్చితంగా ఉద్యోగులుగా గుర్తించాలని చట్టం ఉంది. మీకు తెలుసా చట్టము? మీకు తెలియకుండా చేసినటువంటి ఘనచరిత్ర అధికారులని. మీరు ఏ మాత్రం కొంచెం అవగాహన ఉంటే మీరు మమ్మల్ని అగ్గిరి పట్టుకుని బయటకు వెళ్తారేమో. కాబట్టి వీళ్ళకి తెలియకపోవడమే మంచిది. ఏమి వీళ్ళంటే గ్రామాలలో ఈరోజు మహిళలు మన అన్నం సీఓ గారితో వాళ్ళు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు రాత్రి ఇంట్లో కుటుంబాన్ని వదిలిపెట్టి, భార్య భర్తను వదిలిపెట్టి, పిల్లలు వదిలిపెట్టి వాళ్ళు రాత్రి కావాలి, వారు సమయానికి బస్సు దొరుకుతున్న వారు పనిచేస్తా ఉన్నారు. మహిళలకు ఈరోజు సెక్యూరిటీ లేదు. కాబట్టి మహిళలకు ఏ విధంగా మీరు సెక్యూరిటీ ఇస్తారు? ఖచ్చితంగా వారికి 10 గంటల విధానం కావాలని మనము సీఈఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకే పనిచేయాలి, 5 వరకే పనిచేయాలి అని మనకు చెప్పడం జరిగింది. అంతకంటే 1 గంట ఎవరు కూడా పనిచేయొద్దని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం రోడ్డులో గల డంపింగ్ యార్డ్లో మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు గాను మున్సిపల్ సిబ్బంది ఇంజన్ల ద్వారా నీటిని తోడి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేసి ఎట్టకేలకు కొంతమేర అదుపు చేశారు.
విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి స్వయంగా దగ్గరుండి పరిశీలించారు. ఇప్పటి వరకు మంటలను ఆర్పడానికి తీసుకున్న చర్యల గురించి ప్రజా ఆరోగ్య విభాగ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మోటార్ల ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నామని, ఇప్పటికే మంటలు అదుపులోకి వచ్చాయని వారు కమిషనర్కు వివరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడారు. అవసరమైతే మరికొన్ని మోటార్లను తెప్పించుకుని సాధ్యమైనంత త్వరగా మంటలను ఆర్పాలని ఆదేశించారు. కమిషనర్ వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణ, పురపాలక సంఘ సిబ్బంది తదితరులు ఉన్నారు. కొండలస్వామి గాత్రం అమోఘమని ఆయన పాట నియోజకవర్గ ప్రజల్ని తన్మయత్వం చేస్తోందని యాదలి రైతుల ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్ ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ అన్నారు. కర్లపాలెం మండలంలోని యాజులి గ్రామంలో యాజలి రైతుల ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో రఘుకుల తిలక పాట పాడిన కొండలస్వామిని డైరెక్టర్ ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ రాజేశ్వరి దంపతులు మేమంటూను అందించి దుశాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ మాట్లాడారు. నియోజకవర్గంలో ఏ ఆటో ప్రచారం చూసినా ఆయన గొంతు వినపడుతోందని, అదేవిధంగా ఆయన పాడిన పాట రఘుకుల తిలక ఎంతో అభిమాన హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. కొండల స్వామిని సన్మానించడం పూర్వజన్మ సుకృతంగా భావించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ లెమక్ యూరియా ముఠా వర్కర్స్ యూనియన్ కర్లపాలెం ప్రెసిడెంట్ సింహాద్రి శివయ్య, కాటూరి నాగరాజు, రోషయ్య, కాటూరి బాలకృష్ణ, సోములు, సింహాద్రి వెంకన్న, శివయ్య, వెంకటపతి రాజు, భాస్కర్ రాజు, శ్రీనివాసరావు, మల్లారెడ్డి, తిరుపతిరావు, రాజేష్ పాల్గొన్నారు. ఈ రోజున అనుకుంటూ ఉండేవాడిని, బాపట్ల నియోజకవర్గంలో ఏ మైక్ వినపడుతున్నా కొండలస్వామి గారికి మాత్రమే వినపడేది. 2019లో నేను పోటీ చేసినప్పుడు తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ మైకులు తిరుగుతూ ఉంటే అందరికీ ఒకటే గాత్రం అనమాట. ఎవరైనా సరే కొండలస్వామి గారి చేత చెప్పిస్తే ఆయన గాత్రం వినపడితే నియోజకవర్గం మొత్తానికి ఉపరిచితమే. నిజంగా ఒక అదృష్టం ఏంటంటే, నిజంగా అయోధ్య రాములు వారే ఇక్కడికి వచ్చారేమో, ఆయన గాత్రంలో ఆ పాట పాడించుకున్నారేమో. ఇవాళ రోజున తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు, దేశ విదేశాల్లోకి ఈ రఘుకుల తిలక అనే పాట గాత్రం నుంచి రావటం, అది వైరల్ అవ్వడం, ఎక్కడెక్కడ ఉన్నామని ప్రతి ఒక్కరూ ఆ పాట వినపడుతుంటే నిమిషం ఆగి ఆ పాట ముందుకు సాగుతాము. నిజంగా కొండలస్వామి గారు పూర్వజన్మ సుకృతం అనుకుంటూ ఆయనతో మాకున్న పరిచయాన్ని కూడా అదృష్టంగా భావిస్తూ ఈ రోజున యాదగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ నుండి కొండలస్వామి గారికి సత్కారం చేయడం ఒక అదృష్టంగా భావిస్తుంది. అయితే లక్ష్మీ నరసింహ గారు యాదగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ పెట్టేటప్పుడు అనౌన్స్మెంట్ కోసం నన్ను పిలవటం జరిగింది. అయితే వారు కూడా సేవా తత్పరతతో ఎక్కడో ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని పోషించడం కాకుండా మన పరిసర ప్రాంతాల్లో నేను పుట్టినటువంటి నేల మీద రైతులందరూ బాగుండాలి, వారికి తక్కువ ఖర్చుతో పంట పండాలి, వారికి లాభాలు దండిగా రావాలని చెప్పి ఇక్కడ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కష్టపడి రీసెర్చ్ చేసి మరి యాజలి మెయిన్ రోడ్డు పక్కన మరి లక్ష్మీ నరసింహ గారు యాజలి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ పెట్టి రైతులందరినీ కూడా తక్కువ రేట్లకే ఎరువులు, పురుగులు మందులు ఇవన్నీ ఇచ్చి పంట పండించుకోవడానికి సలహాలు ఇచ్చి వారందరినీ లాభదాయకంగా చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వారు ఈ రోజున నన్ను పిలిచి మరి వారి యొక్క రైతు ఉత్పత్తిదారుల కంపెనీ నందు చిరు సత్కారాన్ని అందించడం నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను. అలాగే ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ గారు ఇట్లాగే దీన్ని ఇంతెంతై ఒట్టుడింతై అన్న సందంగా ఇంకా ఈ కంపెనీని ఇంకా పెద్దదిగా చేసి రైతులందరినీ అభివృద్ధిలో తేవాలనేటువంటి ఆయన తపనతో చేస్తున్నారు. కాబట్టి రైతులు కూడా సహకరించి వారి యొక్క అభివృద్ధికి, రైతుల యొక్క అభివృద్ధికి తోడ్పడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బాపట్ల పట్టణంలోని జీబీసీ రోడ్లో గల సాయి ప్యాలెస్ పక్కన కొత్తగా స్థాపించిన వాటర్ వాష్ సెంటర్ను బుద్ధం గ్రామ మాజీ ఉప సర్పంచ్ భాస్కర్ రాజు, వేగశ్రేణ మురళీకృష్ణంరాజు, రాము లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్ రాజు మాట్లాడుతూ ఈ నూతన వాటర్ వాష్ సెంటర్ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నట్లు తెలియజేశారు. స్కంద షష్ఠిని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని టౌన్ హాల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కావడి సేవ మహోత్సవం అత్యంత వైభవంగా లలిత త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
సర్పసూక్త మహామంత్ర దివ్య హోమం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కావడి సేవతో పాటు స్వామివారి నగరోత్సవం నిర్వహించారు. అదేవిధంగా అభిషేకం, పుష్పార్చన, ఋత్వికులచే కృత్తిక, అశ్లేష, హస్త, విశాఖ నక్షత్రాలకు కుజ, రాహు, కేతు శనిగ్రహాలకు శాంతి జపములు జరిపించారు. శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య మంత్రయుక్త సర్పసూక్త సహిత హోమార్చనతో పాటుగా పూర్ణాహుతి, తీర్థప్రసాద వినియోగం, దుఃఖసిద్ధాంత పంచాంగకర్త పండిత ముత్తేవి శ్రీనివాస శశికాంత్ సూచనతో అర్చన క్రతువు అత్యద్భుత ఫలదాయకం జరిపించారు. ఈ కార్యక్రమంలో రొంపిచెర్ల కేశవాచార్యులు, మేడూరి వెంకట అప్పలాచార్యులు తదితరులు పాల్గొన్నారు. చిన్మయ మిషన్ కోటప్పకొండ 70 సంవత్సరాల అమృతోత్సవంను పురస్కరించుకొని జూలై 5వ తేదీన సమిష్టి భగవద్గీత పారాయణ నిర్వహించడం జరుగుతుందని చిన్మయ మిషన్ కమిటీ సభ్యులు సత్యనారాయణ అన్నారు. బాపట్ల పట్టణంలోని ఆయన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి దేవాలయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సమిష్టి భగవద్గీత పారాయణ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు దైవ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని రాబోయే ప్రకృతి ప్రమాదాల నుండి రక్షణ కల్పించుకుంటూ సద్గురువుల కృపకు పాత్రలు కాగలరని కోరారు. అదేవిధంగా భగవద్గీత పుస్తకములు వివరించి మహాప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రికోట ఆశ్రమ సేవకులు శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. చిన్మయ మిషన్ స్థాపించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మన బాపట్లో వేంచేసుకున్నటువంటి క్షీర భవనారాయణ స్వామి గారి దేవస్థానంలో వచ్చే నెల 5వ తారీఖు అనగా శనివారం ఉదయం 10 గంటలకి ఖచ్చితంగా సమయ నియమం పాటించబడుతుంది. సమిష్టి భగవద్గీత పారాయణం కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రార్థన. గీత పుస్తకాలు తెచ్చుకోవలేను, లేని వారికి భగవద్గీత పుస్తకాలు అందించబడును. కార్యక్రమం అనంతరం అందరికీ ప్రసాద వితరణ, ఆశ్రమ భోజనం ఏర్పాటు చేయటమైంది. భక్తులు గమనించుకొని సకాలంలో వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. లోక కళ్యాణార్థం జరుగుతున్న కార్యక్రమానికి అందరూ వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఆర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆర్జీలు స్వీకరించారు. వచ్చిన ప్రతి ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వచ్చిన ఆర్జీలు మళ్లీ రాకుండా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని హైకోర్టు న్యాయవాది ఏపీ ఫిషర్మెన్స్ జేఏసీ చైర్మన్ ఎస్ రాజశేఖర్ అన్నారు. బాపట్ల జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాస్తుందని దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని, ప్రజా సంఘాలు అన్ని కలవడం వల్లే సమస్య పరిష్కార దశకు వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సిపిఐ పార్టీ కార్యదర్శి తన్నీర్ సింగరకొండ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన భూ కబ్జాదారులకు అండగా నిలుస్తున్నాయని ఆరోపించారు. అధికారులు కూడా ఉద్యోగం రాగానే అధికార పక్షం వారికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ నాగేశ్వరరావు, బాబ్జీ, సామ్యుయల్, సత్యబాబు, సామ్యుల్, బాబురావు, గొల్లపోతు నాగార్జున, మస్తాన్, జగన్నాథం, జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇతర పెత్తందారులు కానీ మత్స్యకారుల వేటకు ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదు. మత్స్యకారుల వేటకు ఎలాంటి ఆటంకాలు. అడవిపల్లిపాలెం బాపట్ల దగ్గర ఉన్న అడవిపల్లిపాలెం సముద్ర ముఖద్వారాన్ని పూడ్చివేసిన సముద్ర దొంగలపై చర్యలు తీసుకోవాలని చెప్పు మేము పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ కలెక్టర్ గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సుదీర్ఘంగా మాతో చర్చించి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు. ఎంక్వైరీ కమిటీ పెండింగ్లో ఉండగా కొంత జరుగుతున్న క్రమంలో కొన్ని ఛానల్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏబిఎన్ కావచ్చు, మహాన్యూస్ కావచ్చు, TV5 ఈ మూడు యాజమాన్యాలు కూడా మొన్న జరిగిన మత్స్యకార ఉద్యమం ఇది ఏదో రాజకీయ పార్టీ కొమ్ము కాస్తుంది, ఉద్యమంలో మత్స్యకారులు లేరు అని మా మీద దుష్ప్రచారం చేసింది. ఛానల్స్కి అలా ప్రచురణ చేయడం తప్పు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో మేము మత్స్యకారుల మీద అనేక పోరాటాలు చేశాము. ఏ పార్టీలో ఉన్నా కూడా మేము మత్స్యకారుల కోసం పోరాటాలు చేసినప్పుడు కూడా ఇదే ఛానల్స్ మాకు వెనకాలండి నిలబడిన చరిత్ర కూడా ఉంది. ఈరోజు అధికారంలో ఉందని చెప్పి కన్ను తెలియకుండా, వాస్తవాలు తెలియకుండా నేను ఆ ఛానల్ కూడా మీ నుంచి నేను తెలియజేసేది ఒకటే. కలెక్టర్ గారి దగ్గర మేము కూర్చున్నప్పుడు కలెక్టర్ గారికి మేము చాలా విన్నవించాం. బొట్ల వెంకటరావుకి సర్వే నెంబర్ 499/2లో 3 ఎకరాల 42 సెంట్ల ప్రభుత్వ భూమి అసైన్ చేశారని చెప్తున్నారు. ఒక కాలువ, సముద్రం కెనాల్ని, సముద్ర పాయిని మొగని ప్రభుత్వ అధికారులు అసైన్మెంట్ ఎట్లా కేటాయిస్తారు అంటే క్షేత్ర స్థాయిలో ఏమాత్రం కూడా భూమి మీద పరిశీలన చేయకుండా ఒక భూమిని ఎట్లా మంజూరు చేశారు పట్టాగా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా లాలో ఒక ప్రొవిజన్ ఉంది,
రెవెన్యూ ప్రొసీడింగ్స్ ప్రకారం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మీరు ఇచ్చింది పొరపడితే కనుక దాన్ని ఇమీడియట్గా దాన్ని రెవొకేషన్ చేయాలి. రెవొకేషన్ ప్రొసీడింగ్స్ కూడా మీరు ఇష్యూ చేయాలి. డిఆర్ఓ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ బుర్లా వెంకటరావుకి ఇచ్చిన పట్టా మీద రెవొకేషన్ చేసే ఆలోచన చేయటం లేదు అని మేము బలంగా చెప్పాము. చేయాలని కూడా చెప్పాము. పట్టా సాగు మాత్రం చేయాలని ఉన్నా కూడా అసలు అక్కడ ఇవ్వటమే తప్పు అనుకుంటే ఇచ్చిన దాన్ని వెంకటరావు ఆ కాలువను పూడ్చివేశాడు. ఎందుకు పూడ్చివేశావు వెంకటరావు అని అడిగితే మా మీద దౌర్జన్యం చేశాడు. దౌర్జన్యం చేస్తే మేమందరం కూడా పోయి బాపట్ల డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి విరమించుకుంటే బాపట్ల డిఎస్పీ గారు కేసు కట్టారు. మేము చేస్తున్న అతి సామాన్యమైన న్యాయమైన డిమాండ్ను బలపరచకపోగా చారిత్రక వాస్తవాలతో మేము కలెక్టర్ గారు ముందు పెడితే ఇవి పరిశీలన చేయకుండా మా ఉద్యమం మీద దుష్ప్రచారం చేయటం ఇది మీకు సంబంధించి కాదు. ఈ బాపట్ల చీరాల సంబంధించిన మత్స్యకారులు మొత్తం 9 గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులకి ఇద్దరు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ దొంగలకి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నారని వైసీపీయా టీడీపీలా అది ఇంకో ప్రభుత్వమా ఏ ప్రభుత్వం ఉన్నారని ప్రభుత్వం ఎవరైతే వస్తారో వాళ్ళకి భూ కబ్జాదారులకి అండగా నిలబడతా ఉంది. భూ కబ్జాదారులకు అండగా నిలబడే వాళ్ళకి అధికారులు కూడా వాళ్ళు ఉద్యోగం రాగానే మేము మనుషులం కాదు, మేము పైనుంచి ఊడిపడ్డాం, మాకంటే బలమైన అతిథి శక్తులు మేము అని చెప్పి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ విర్రవీగుతూ ఉన్నారు. 9 గ్రామాల ప్రజల పొట్టగొట్టే వాళ్ళిద్దరిని చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఊరికే వదిలిపెట్టరు. ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి మిడిసిపాటి పడితే అనేక ఇబ్బందులకు గురవుతారు. ఎవరైనా ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంత ఆస్తులైనా కూడబెట్టుకోవచ్చు, కానీ ఒక పక్కవాడి మీద పొట్టగొట్టే అలవాటుని మానుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. జరిగిన సంఘటన రాష్ట్రం మొత్తం చర్చించుకుంటుంది. ఈ చర్చలో భాగంగా కొన్ని టీవీ వాళ్ళు కొన్ని పత్రిక వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలకి తప్పు డైవర్ట్ చేయటం సబబు కాదు. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అంటూ దేశభక్తిని ప్రేరేపించిన కవి రాయప్రోలు సుబ్బారావు అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమైదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో రాయప్రోలు సుబ్బారావు 41వ వర్ధంతి సభ నిర్వహించారు. రాయప్రోలు సుబ్బారావు గుంటూరు జిల్లా పెదనందిపాడు సమీప గ్రామమైన గార్లపాడులో జన్మించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆయన బాపట్లలో నివాసం ఉండట బాపట్ల పట్టణానికి ఎంతో గర్వకారణమని అన్నారు. రాయప్రోలు సుబ్బారావు తృణ కంకణం, కష్ట కమల, ఆంధ్రావళి, స్నేహలత, దేవి వంటి ఖండ కావ్యాలు రచించి సామాజిక రుగ్మతలు రూపుమాపడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ ఫ్రాన్స్లో జరిగిన పారిశ్రామిక విప్లవం తర్వాత కళారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. భావ కవిత్వం కూడా ఈ మార్పులో ఒక భాగమని తెలియజేశారు. అటువంటి భావ కవిత్వాన్ని తెలుగులో పరిచయం చేసి ప్రచారం చేసిన కవి రాయప్రోలు సుబ్బారావు అని ప్రశంసించారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి షామ్యూల్ మాట్లాడుతూ రాయప్రోలు సుబ్బారావు రచనలో దేశభక్తి, జాతీయవాదం, సహజత్వం వంటి భావాలు ప్రస్ఫుటమవుతాయని పేర్కొన్నారు. ఈ సభలో సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కాళిదాసు తదితరులు రాయప్రోలు సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాయప్రోలు సుబ్బారావు గారు గార్లపాడులో జన్మించిన బాపట్లోనే స్థిరపడ్డాడు. గతంలో దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నది గురజాడ అప్పారావు గారు రచిస్తే ఆయన రాయప్రోలు సుబ్బారావు గారు ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవంతో సగర్వంగా కాలి చెప్పిన మహాకవి రాయప్రోలు. అలాగే ఆయన నవల్లో కావ్యాలను, నాటకాలు ఎన్నో రచించారు. కష్టకమల, జడకుట్టులు వంటి కావ్యాలు, పై అనేక పద్యాలు, దేశభక్తి గీతాలు రచించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది భారత ప్రభుత్వం చేత, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ప్రశంసలున్న మహాకవి రాయప్రోలు కవిత్వంలో మెలకువలు నేర్చుకుని ఆయన జాతీయ భావాలతోటి మంచి గేయాలు రాసి ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి మహానీయుడు మన రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు గారు ఆయన ఉపాధ్యాయుడిగా దాదాపు 38 సంవత్సరాలు
తెలుగు శాఖలో పనిచేసి అనేక పదవులు అలంకరించాడు. ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు. ఈయన రాసినటువంటి మిశ్రమంజరి అనే దానికి కేంద్ర సాహిత్య అవార్డు కూడా లభించింది. ఈయన జీవితం మొత్తం కూడాను సాహిత్య కార్యక్రమాల మీద ఎక్కువగా ఈయన రాయటం, దేశభక్తి గీతాలు, దేశభక్తి పాటలు, దేశభక్తి గేయాలు రాసి ప్రజల్ని మెప్పించి చైతన్యపరిచినటువంటి వ్యక్తి రాయప్రోలు సుబ్బారావు. సాగునీరు అందించే అన్ని కాల్వలకు మరమ్మతులు చేపట్టినట్లు డీసీ అధ్యక్ష ఉపాధ్యక్షులు మల్లారపు శ్రీనివాసరావు, దొప్పలపూడి రాజశేఖర్లు తెలిపారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్ నుండి తారక రామారావు నగర్ వరకు 300 ఎకరాలకు సాగునీరు అందించే ఇసుక ఛానల్కు మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, రాజశేఖర్ మాట్లాడారు. ఇసుక ఛానల్తో పాటు తుమ్మల శాఖ, తిమ్మరాజు ఛానల్, లంక ఛానల్, కొత్తపాలెం కాల్వ, పేరళి ఛానల్కు మరమ్మతులు చేపట్టినట్టు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితీ ఇవ్వాలని బాపట్ల ప్రెస్ క్లబ్ కార్యదర్శి బత్తుల సురేష్ కోరారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన PHVRSలో వినతి పత్రం అందించారు. వేతనాలు లేకుండా పనిచేసేవారు జర్నలిస్టులు అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గతంలో ఫీజు రాయితీ ఇచ్చేవారిని ప్రస్తుతం ఇవ్వలేదన్నారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల DROకి ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన వెంటనే DEOతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. బుర్ర ఆంజనేయులు, బండి గోపిరెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, భరత్, పత్రికల విలేకరులు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ఉన్న చాలా జిల్లాల్లో విలేకరుల పిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళు, అటు కార్పొరేషన్ స్కూళ్ళు, అన్ని స్కూల్లో కూడా ఫీజు రాయితీనే ఒక జీవో ఒకటి పెట్టారు. అయితే మన బాపట్ల జిల్లాలో అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. గతంలో ఉంది, ఈ మధ్యలో కొన్ని కారణాల వల్ల కొంతమంది కోర్టులకు వెళ్ళడం వల్ల అది ఆపేశారని చెప్పారు. అది మళ్ళీ రీషెడ్యూల్ చేయాలని ఈ రోజున కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విలేకరు వృత్తిలో ఉండే చాలామంది విలేకరులు చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటా, బతుకు తెరువు చేసుకుంటూ ఉండేవాళ్ళే. వాళ్ళ పిల్లలకి ఈ ఫీజు రాయితీ అనేది వస్తే చాలా ఉపశమనంగా ఉంటుంది. దీనిపై జిల్లా కలెక్టర్ గారు అందుబాటులో లేని కారణంగా ఈ రోజున DRO గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. DRO గారు ఎమ్మెల్యే స్పందించి DEO గారికి ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇమీడియట్గా చూడమని చెప్పి దీని మీద 2 రోజుల తర్వాత DEO గారిని కలిసి దీని ఇంప్లిమెంటేషన్ దీని వరకు పోరాడి బాపట్ల జిల్లాలో ఉన్న విలేకరులందరికీ కూడా ఈ ఫీజు రాయితీ వర్తించే విధంగా మేము కృషి చేస్తాం. బాపట్ల జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరికీ కూడా 50% రాయితీని ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ 50% రాయితీని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఆ ఉత్తర్వులను పంపించి జర్నలిస్టుల యొక్క సమస్యను పరిష్కరించాలని కోరి ఉండగా దానికి DRO గారు స్పందించారు. ఆ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని, ఆ సంబంధిత స్కూల్స్ అన్నిటికీ కూడా ఆ జీవోను ఫార్వర్డ్ చేయాలని ఆదేశించి ఉన్నారు. పనిచేస్తూ ఎటువంటి జీతభత్యాలు లేకుండా ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్న మీడియా మిత్రులు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీరందరికీ కూడా వారి పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న నేపథ్యంలో ఫీజులు కూడా ప్రైవేట్ పాఠశాలలో అధికంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్ ఇప్పటికే పొంది ఉన్న జర్నలిస్టుల పిల్లలకి గత సంవత్సరం ఇచ్చిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఫీజు రాయితీ 50% కల్పించాలని చెప్పేసి మేము బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు, బత్తుల సురేష్ గారు, మన ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి అందరం కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 50% రాయితీ కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తన అద్భుతమైన దేశభక్తి, కవిత్వంతో ప్రజల్ని రాయప్రోలు సుబ్బారావు జాగృతం చేశారని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ PC సాయిబాబు అన్నారు. రాయప్రోలు సుబ్బారావు 41వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో పురపాలక ఉన్నత పాఠశాలలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ రాయప్రోలు నినదించారన్నారు. తెలుగు జాతి అన్న, తెలుగు భాష, తెలుగు సంస్కృతి అన్న ఆయనకు వల్లమాలిన అభిమానమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలుగు తల్లి అనే భావనకు ఆయన ప్రాణం పోశారన్నారు. ఆ విధంగా బాపట్లను తెలుగు తల్లి పుట్టినిల్లుగా తీర్చిదిద్దారన్నారు. తన ప్రబుద్ధ కవిత్వంతో రాయప్రోలు ఆంధ్రలో ఐక్యత తీసుకొచ్చారన్నారు. ఆంధ్ర కవిత్వంపై అధునాతన ముద్ర వేసిన వారిలో రాయప్రోలు అగ్రగణ్యులన్నారు. ఆమరణ శృంగార భావనకు ఆయన శ్రీకారం చుట్టారన్నారు. కవిత్వ ప్రవక్తగా అభిమనవ నన్నయ్యగా ఖ్యాతి గడించారన్నారు. ఈ కార్యక్రమంలో HM రాజశ్రీ, ఉపాధ్యాయులు బుజ్జి, కత్తి శ్రీనివాసరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా ఏ పీట బెక్కినా ఎవరేమనినా ఒకడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని ఈ జాతి నిండు గౌరవాన్ని అని ఎలుగెత్తి చాటిన మహాకవి రాయప్రోలు సుబ్బారావు గారి 41వ వర్ధంతిని. మరి ఆ మహనీయుడు తెలుగు జాతి అన్న, తెలుగు భాష అన్న, తెలుగు సంస్కృతి అన్న ఆయనకి ఎంతో ఇష్టం. తెలుగు తల్లి అనే పదాన్ని మొట్టమొదటి ఆయనే ఉపయోగించారు. తెలుగు తల్లి
తెలుగు తల్లికి జీవం పోశారు ఆయన. ఆయన మన బాపట్ల ప్రాంతం వాడే. నందిపాడు దగ్గర గార్లపాడు గ్రామంలో ఆయన జన్మించారు. ఆధునిక కవిత్వానికి ఆయన ఆద్యుడు. ఎన్నో కావ్యాలు రాశాడు. మన స్కూల్తో ఎంతో అనుబంధం ఉంది. మన స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన పంచాబ్ కేసయ్యర్కి తను రాసిన వసుమతి కావ్యాన్ని అంకితం చేశారు. ప్రజలను జాగృతం చేశారు. తెలుగు జాతిని మేలుకొల్పారు. మేమంతా మాకు ప్రత్యేక గుర్తింపు కావాలి, తెలుగు వాళ్ళం, మాకు రాష్ట్రం కావాలి, ఆంధ్రోద్యమానికి ఆయన కవిత్వం ఎంతగానో దోహదపడింది. అటువంటి మహనీయుని మనం ఈ రోజున స్మరించుకోవడం, వారికి నివాళులు అర్పించడం మన కనీస కర్తవ్యం. సూపర్ మార్కెట్ దినదిన అభివృద్ధి చెందుతూ వినియోగదారుల మెరుగైన సేవలు అందించాలని బాపట్ల ఎడిటర్ బాలాజీ అన్నారు. కర్లపాలెం బస్టాండ్ వెనుక వైపున వైష్ణవి సూపర్ మార్కెట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాహకులు అవుత నారపరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు పఠాన్ అహ్మద్ బాషా, మంతెన భాస్కర్ రాజు, బుద్ధం క్షత్రియ సేవా సంఘం మాజీ సెక్రటరీ మంతెన సీతారామరాజు, మొహిద్దీన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులందరి సహకారంతో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచుతామని ఆర్టీసీ జిల్లాధికారి సామ్రాజ్యం అన్నారు. బాపట్ల ఆర్టీసీ డిపో ఉద్యోగుల పదవి విరమణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈరోజు బాపట్ల జిల్లా అధికారిగా నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే మిమ్మల్ని ఇంటిగా కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను హెడ్ ఆఫీస్లో వర్క్ చేశాను, డెప్యూటీ సీఎం హెచ్ఆర్డీగా. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా పరిధిలో 4 డిపోలు ఉన్నాయి. ఈ 4 డిపోల పరిధిలో ప్రయాణికుల యొక్క అవసరాలకు అనుగుణంగా, అలాగే ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి జిల్లాని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం నేను చేస్తాను తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అద్భుతమైన దేశభక్తి కవిత్వంతో ప్రజల్ని రాయప్రోలు సుబ్బారావు జాగృతం చేశారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. వర్కింగ్ జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% రాయితీ కల్పించాలి, బొత్తుల సురేష్. మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం, హైకోర్టు న్యాయవాది ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ ఎస్ రాజశేఖర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.